నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి? బంగారం కొంటే కలిసొస్తుందనేది నిజమా, అపోహ? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్దపల్లి. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, రేపు అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులు మొత్తం జనాలతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్క గ్రామైనా బంగారం కొనాలి, కనీసం వెండైనా కొనాలని అంటుంటారు. ఎంతవరకు కలిసి వస్తుంది బంగారం కానీ వెండి కానీ కొంటే అక్షయ తృతీయ రోజు? నిజమా, అబద్ధమా? గురుభ్యో నమః. అసలు ముందు అక్షయ తృతీయ అనేది మనం తెలుసుకోవాలి. క్షయం కానటువంటిది అంటే తరిగిపోనటువంటిది దాని అర్థం. అయితే ఇది మన పూర్వీకులు ఎందుకు పెట్టారంటే సంపద శ్రేయస్సు కోసం ఈ రోజుని శుభమైనదిగా చెప్పారు. అలాగే ఏవైనా నూతనమైనటువంటి కార్యక్రమాలని ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే జైన మతంలో దీని గురించి మహావీరుడికి సంబంధించి 24వ తీర్థంకుడైనటువంటి మహావీరుడికి సంబంధించిన రోజుగా, అలాగే మన భారతంలో వనవాసంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చిన రోజుగా భావిస్తారు. అది ఇక్కడ ఉన్నటువంటి దీని అసలైనటువంటి కథ. కానీ మన వాళ్ళు ఏంటంటే అక్షయం అంటే క్షయం కాదు కదా, అంటే ఈరోజు ఏం చేసినా అది పెరుగుతూనే ఉంటుంది అన్నటువంటి ఒక సైకలాజికల్ థింగ్తో ఇక్కడ బంగారం రేటు పెరుగుతున్నట్టు వీళ్ళకి కూడా పెరుగుతుందన్న ఒక సైకలాజికల్గా అది వచ్చింది. బంగారం కొనుక్కోవద్దని కాదు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఈరోజే కొనాలని కాదు. కాకపోతే నిజమేంటంటే ఈ అక్షయ తృతీయ రోజున వాస్తవానికి దానం చేయాలి. దానం చేస్తే నీకు వృద్ధి కలుగుతుంది. నీ కాడ ఉన్నదాన్ని 10 మందికి పంచటం వల్ల ఆ భగవంతుడు నీకు 10 రెట్లుగా ఇస్తాడన్నది ఒక నానుడి. కాబట్టి అక్షయ తృతీయ రోజున నువ్వు శుభకరమైనటువంటి పనులు చేయటం వల్ల నీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క రోజుని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అర్పించినటువంటి అంటే వాళ్ళకి స్పెషల్ డే అన్నట్టుగా మన వాళ్ళు హిందూ మతంలో భావిస్తారు. కాబట్టి బంగారం కొనాలా లేదా అన్నది వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి ఏమిటంటే ఇచ్చే వ్యక్తి అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వెండి కానీ బంగారం కానీ ఈ రోజున వాటి విలువలు పెరిగిపోయినాయి. కాబట్టి ఒకప్పుడు ఇళ్లల్లో అష్టధాతువులు ఉంచుకునేవారు. వీటిని ధాతువులు అంటాం, అంటే లోహాలని. 8 రకాలైనటువంటి ధాతువులని అష్టధాతువులను ఇంట్లో ఉంచుకునేవాళ్ళు. ఈ అష్టధాతువుల్లో బంగారం వెండి కూడా ఒకటి. ఈ బంగారం వెండి సమృద్ధిగా ఉంటే మనిషి కూడా సమృద్ధిగా ఉంటాడు. ఎందుకంటే వాటి విలువ ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా వాటిని మనం మార్చుకోవచ్చు. కాబట్టి మన కష్టకాలంలో ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారం వెండి అష్టధాతువుల్ని అన్నిటికీ ఉపయోగించుకునేదానికి పెట్టారు. అయితే ఈ రోజే కొనాలా అంటే మరి ఈ రోజే కొనుక్కోవాలి. మిగతా 365 రోజులు బంగారు షాపులు మూసేయాలి లెక్కన అనుకుంటే, ఈ రోజే కొనాలనుకుంటే. కాబట్టి 365 రోజులు నువ్వు కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక నమ్మకం అంతే. ఆ నమ్మకం వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కానీ ఎక్కువ మంది నేనేం చెప్తానంటే దానం చేయండి. ఎంతోమంది బీద బిడ్డలు ఉన్నారు, అనాథ బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరికీ బట్టలు దానం చేయండి. అలాగే పుస్తకాలు దానం చేయండి చదువుకోవటానికి. అలాగే ఆహారం దానం ఇవ్వండి, వృద్ధులకి ఇవ్వండి, పని చేసుకునే వాళ్ళకి ఇవ్వండి. ఇలా ఎంతోమందికి దానం ఇవ్వండి. నేను అనేది ఏంటంటే బంగారం అంటే అర్థం ఏమిటంటే మనం అనుకునే లోహం కాదు. వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు బిడ్డలకు ఒక చిన్న పుస్తకం కొనియటం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేసుకుంటారు. ఒకరోజు అన్నం పెట్టడం ద్వారా వాళ్ళ ఎనర్జీని పెంచుకుంటారు. ఒకరోజు బట్టలు కొనిచ్చడం ద్వారా వాళ్ళు వృద్ధిలోకి వచ్చేదానికి ఒక ఆశ కలిగి ఇలా చేయండి. అది మీ బిడ్డలకు ఉపయోగపడుతుంది. ఈ రోజున చేసేటువంటి అక్షయ తృతీయ రోజు చేసే దానం ఏదైతే ఉందో నిజంగా క్షయం కాకుండా మీరు ఇచ్చేంతగా, అంటే మీరు మొదలుపెట్టింది ఇచ్చింది చిన్నదే కానీ మీరు పెద్దగా ఇవ్వాలంటే మీకు వృద్ధి కలగాలి కదా. ఆ వృద్ధి కలగాలంటే ఇది ఇవ్వాలి. కాబట్టి ఇవ్వటం నేర్చుకోండి. భగవంతుడు ఆల్రెడీ ఆయన కూడా మీకు ఇవ్వటం నేర్చుకుంటాడు. నేర్చుకోవటం కాదు, ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా బంగారం కొంటారు. మీరు ఈ రోజు మాత్రం చాలా మంచి విషయాన్ని తెలియజేశారు గురుగారు. అండ్ మనతో పాటు కాలర్ జాయిన్ అవుతున్నారు సుభాషిణి గారు వెంకటగిరి నుండి. సుభాషిణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుందాం. ఓకే, పాప బర్త్ డీటెయిల్స్ ఇస్తారా? ఇస్తాను మేడం. 1994 మేడం. 1994 జూలై 16th మేడం. జూలై 16th. సమయం మధ్యాహ్నం 1:43 వెంకటగిరిలోనే పుట్టారు మేడం. ఓకే, వెంకటగిరిలోనే పుట్టారు. సుభాషిణి గారు, మీ పాప గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాపకి వివాహం గురించి మేడం తెలుసుకుందామని. జాబ్ చేస్తుంది. ఓకే,
వివాహం దగ్గర దాకా వస్తుంది, ఏందో సెట్ కావట్లేదు మేడం, దేనికి తెలియట్లేదు. గురువు గారిని అడుగుదామని. అట్లాగమ్మా, నమస్తే అమ్మా. నమస్తే స్వామి. ఇక్కడ మీ అమ్మాయి జన్మ లగ్నం వచ్చేసి తులాలగ్నం, తులారాశి నక్షత్రం, చిత్తా నక్షత్రం 4వ పాదం తల్లి. అయితే జన్మజాతకంలో ఇప్పుడు మీరే అడిగారు వివాహం కావట్లేదు. కారణం ఏమంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థితిని పొంది ఉండటం వలన వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే ఇక్కడ జన్మజాతకంలో ఆ అష్టమంలో ఉండి కుజుడు అష్టమాధిపతి శుక్రుడి కూడా చూస్తూ ఉన్నాడు. అందువలన ఇక్కడ వివాహం ఆలస్యం అవుతుంది. భాగ్యరాశిలో బుధుడు తన సొంత ఇంట్లో ఉండటం, రవితో ఉండటం, ఇది లక్ష్మీయోగాన్ని ఇచ్చినప్పటికీ, భోగభాగ్యాలన్నీ ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఈ అష్టమ కుజుని వల్ల ఇక్కడ దోషం ఏర్పడుతుంది. సప్తమంలో కూడా ఉన్న కేతువు ఇక్కడ కృతికా నక్షత్రంలో ఉండటం, ఈ కృతిక సూర్యుడి యొక్క నక్షత్రమై ఉన్నందువల్ల కూడా వివాహానికి గల కారణమవుతుంది. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది కాబట్టి ఈ పాప యొక్క జన్మజాతకంలో నేనేం చెప్తానంటే 94 అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈమెకి 31 వచ్చిందనమాట. రేపు వస్తుంది, 30 అయిపోయి 31 వస్తుంది కాబట్టి రేపు జూలైకి, లేదా 31 అయిపోయి 32 వస్తుందో, 31 అనుకుంటాను నేను, ఎందుకంటే అవి వచ్చేదే చెప్తాం అనమాట. 31 వస్తుంది కాబట్టి నేనేం చెప్తానంటే ఈ పాప జన్మజాతక రీత్యా మీరు రేపు జూన్ తర్వాత, అంటే ఈ యొక్క జూన్ 16 తర్వాత వివాహానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురువు జాతకంలో పంచమ స్థితిలో అంటే 9వ ఇంట్లో ఉంటాడు. ఆయన ఈ రాశి నుంచి 9వ ఇంట్లో ఉంటాడు. 9వ ఇంటి నుంచి రాశి 5వ ఇల్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ తప్పకుండా వివాహానికి ఇక్కడ మంచి జరుగుతుంది. అయితే ఈ వివాహానికి ముందుగా మీరు ఒకసారి తిరుత్తణి తీసుకెళ్ళండి. ఎందుకంటే కృతికా నక్షత్రంలో కేతు ఉన్నందువల్ల తిరుత్తణిలో కళ్యాణం జరుగుతుంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి కృతిక రోజున అక్కడ కళ్యాణం చేస్తారు. ఆ కృతికా నక్షత్రం రోజు కనుక్కొని అక్కడ కళ్యాణంలో మీ పాప పేరు మీద కళ్యాణానికి కట్టి, ఆ పాప వస్తే తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ కళ్యాణంలో స్వామివారి అక్షంతలు వేయించి స్వామివారి దగ్గర ఉన్నటువంటి దండని అడిగి తీసుకొని ఆమె మెడలో వేసుకోమని చెప్పండి. ఇది తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. ఓకే గురువు గారు, ఆదోని నుంచి మరో కాలర్ జాయిన్ అవుతున్నారు. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాప గురించి అండి. ఓకే, పాప డీటెయిల్స్ ఇస్తారమ్మా? 29 7వ నెల. ఓకే, 2001. ఓకే, సమయం ఉదయం 6 గంటల 7 నిమిషాలు. 6 గంటల 7 నిమిషాలు. ఎక్కడ ఆదోనిలోనే జన్మించారా మీ పాప? లేదండి, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాపకి వివాహం లేట్ అవుతుంది, కుదరటం లేదని అడుగుదామని. అట్లాగమ్మా, ఇక్కడ మీ అమ్మాయి యొక్క లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇది వృచ్చిక రాశి నక్షత్రం, విశాఖ నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ సప్తమాధిపతి శని బాగానే ఉన్నాడు, కంగారు పడకండి మీరు. వివాహం కుదరకపోవడానికి ఏం లేదు. 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అమ్మాయి, 23, 24 వస్తాయి. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది, బుధుడు లగ్నంలోనే ఉన్నాడు. కాబట్టి కొంచెం మీరు ఓపికతో ఉండాల్సిందే. ఎందుకంటే ఈ నవంబర్ తర్వాత నుంచి, అంటే 2025 నవంబర్ నుంచి 2028 సెప్టెంబర్ మధ్యలో ఈ అమ్మాయికి వివాహం ఉంటుంది. కాబట్టి గురువు మారతాడు కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేయండి. కార్తీక మాసం తర్వాత ప్రయత్నం చేయండి, అంటే సెప్టెంబర్ తర్వాత ట్రై చేయండి. సెప్టెంబర్ తర్వాత ముహూర్తాలు, నవంబర్లో ముహూర్తాలు ఉంటాయి, ఈలోపు చూసుకొని చేయండి. లేదంటే కొంచెం వెయిట్ చేయండి, అవుతుంది, అవ్వకుండా ఉండదు. చిన్న పాపే కాబట్టి మీరు కంగారు పడద్దు. ఓకే అండి, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుండి. అరుణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా సిస్టర్ వాళ్ళ బాబు అండి. ఓకే, డీటెయిల్స్ ఇస్తారా? ఆగస్టు 2వ తారీఖు. ఓకే, 1998 అండి. 1998. సమయం 7 గంటల 37 నిమిషాలు ఉదయం. 37. 7 గంటల 37 నిమిషాలు ఉదయం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబుకు పెళ్లి చూస్తుండ్రు, మరి అదే కొంచెం సెట్ అయితే తెలుసుద్దాం. ఓకే, గురువు గారితో మాట్లాడండి, తెలుసుకోండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఇక్కడ ఈ అబ్బాయి ఎక్కడ పుట్టాడమ్మా? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి సింహ లగ్నం, వృశ్చిక రాశి నక్షత్రం, విశాఖ నక్షత్రం 4వ పాదం ఈ అబ్బాయిది. ఇక్కడ జన్మజాతకంలో సప్తమకేతు. ఈ సప్తమకేతు అలాగే సప్తమాధిపతి అయినటువంటి శని నీచపడిపోయి ఉన్నాడు ఇక్కడ జాతకంలో మేషరాశిలో. అయితే కుజదోషం కానీ ఇలాంటి దోషాలు లేవు. కానీ సప్తమ కేతువు పాపగ్రహమై ఉన్న, అంటే ఆధ్యాత్మికంగా మోక్షానికి కారకుడై ఉన్నప్పటికీ అది 12వ ఇంట్లో యోగం, కానీ సప్తమంలో కాదు.
కాబట్టి ఇక్కడ ఆ కేతు కూడా శతభిష నక్షత్రం రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ లగ్నంలో రాహు వచ్చేసి ఇక్కడ ఉండటం జరిగింది. ఆయన మఖా నక్షత్రం కేతు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బుధ మహాదశ జరుగుతుంది. ఇందులో కూడా మీ అబ్బాయి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో 98లో జన్మించినటువంటి అబ్బాయికి వివాహం అవటానికి ఇక్కడ సమయం తీసుకుంటుందమ్మా. సమయం తీసుకోకుండా ఏముండదు. ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత వివాహ యోగం ఉన్నది. 2026 ఫిబ్రవరి 21 తర్వాత వివాహ యోగం ఉంది. గురుగారు, అక్షయ తృతీయ రేపు కాబట్టి చాలా మంది అనుకునేది ఏంటంటే కొంటే కలిసి వస్తుంది. మీరు ఇందాక చెప్పారు. సో ఈ కొంటే కలిసి వస్తుందనే కాన్సెప్ట్ ఎంతవరకు నిజం? బంగారం ఎప్పుడు కొన్నా కలిసి వస్తుంది. ఎందుకంటే అది రోజు రోజు పెరుగుతుంది కాబట్టి ఈ రోజే కొనాలి. నేను అదే అంటున్నాను. బంగారం అనేది ఈ రోజే కొనాలంటే దుకాణాలన్నీ ఈ రోజు మాత్రమే ఓపెన్ చేసి మిగతా రోజులన్నీ క్లోజ్ చేయాలి. కానీ వాళ్ళు అలా చేయట్లేదు కదా. దాన్ని బట్టి అర్థం ఏమిటి? ఇప్పుడు కూడా ఏంటంటే భారతీయ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్కరూ, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాస్తవానికి బంగారం లాంటి భవిష్యత్తు కోసం మంచి ప్లాన్ చేయండి ఈ రోజున. నేను అలాగే చెప్తాను, కొంతమంది జీవితాల్లో ఇంతవరకు చాలా బాధలతో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఎందుకు ఈ అక్షయ తృతీయ రోజున కొత్తగా ప్రారంభించమంటున్నానంటే, పూర్వకాలం నుంచి ఈ భారతదేశంలో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే రైతులు అన్నమాట. అంటే రైతులకు పంటలన్నీ వచ్చేసి ఇప్పుడు పంటలు ఉండవు. ఈ పంటలు ఉండని సమయంలో డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వచ్చిన ఈ సమయంలో ఏం చేస్తారంటే ఇంట్లో కొన్ని వస్తువులను కొనుక్కుంటారు. అమావాస్యకు ముందు ఎవరు కొనరు. అమావాస్య తర్వాత నుంచి మొదలు పెడతారు. ఇది ఈ అక్షయ తృతీయకి ప్రధాన కారణం ఇందాక చెప్పాను. భారతంలో అక్షయ పాత్రని శ్రీకృష్ణుడు ఇవ్వటం వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండటం వల్ల వాళ్ళు తిరిగి అంత పెద్ద యుద్ధం చేసినా కూడా రాజ్యాన్ని సంపాదించారన్నటువంటి ఒక కథ మనకి చాలా బాగా తెలుసు. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేయటంలో మన నమ్మకం, విశ్వాసంలో ఉన్నదే తప్ప ఈ రోజే కొంటే కలిసి వస్తుంది అన్నది వాళ్ళ నమ్మకం, విశ్వాసం, అంతే. ఓకే అండి, మనతో పాటు మరో కాలేజ్ జాయిన్ అవుతున్నారు బాబు గారు నమస్తే అండి. బాబు గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? 1780. 1780. ఓకే, సమయం నైట్ 10:20. 10:20. ఎక్కడ జన్మించారు? ఇక్కడ చెన్నైలో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు గారు మీ గురించి? అదే 15 పిల్లల. ఓకే, ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో వివాహ దోషం ఉన్నది. దానికి కారణం కుజదోషం. ఇక్కడ మీది సింహలగ్నం, మకర రాశి, నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం, 4వ పాదం. జన్మజాతకంలో లగ్న గురు శనులు, కుటుంబ స్థానంలో కుజుడు, 6వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక ఉండటం. అలాగే ఈ జాతకంలో 6వ ఇంట్లో చంద్రకేతువుల కలయిక, అందులో కూడా శ్రవణ నక్షత్రం అయి ఉన్నందువలన వివాహ దోషం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కుజదోషం కూడా ఉండటం వివాహానికి ఇంకా కారణం. అయితే మీ జాతకంలో శుక్రుడిచ్చేటువంటి అద్భుతమైన యోగం, ఏకాదశంలో సూర్యుడు ఉన్నటువంటి యోగం ఉన్నందువల్ల ఇప్పుడు వివాహానికి మీకు యోగమే. ఎందుకంటే దోషం ఆల్రెడీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు యోగమే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటాం కదా, అది రేపు ఆగస్ట్ నుంచి ఉన్నది. ఈ ఆగస్ట్ నుంచి మీరు వచ్చే ఫిబ్రవరి లోపుగా మీరు వివాహానికి ప్రయత్నం చేయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ మీకు అవకాశమే ఉండదు. కాబట్టి రేపు ఆగస్ట్ నుంచి వచ్చే ఫిబ్రవరి లోపుగా. ఓకే అండి, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుండి మధు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా మధు గారు? డేట్ ఆఫ్ బర్త్ 1/12/96 అండి. 1/12/96. సమయం? అవును, రాత్రి 11:30. రాత్రి 11:30. ఎక్కడ జన్మించారు? వైజాగేనా? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో జన్మించారు. మధు గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే జాబ్ గురించి అండి. అంటే ఎంత ట్రై చేసినా జాబ్ దొరకట్లేదు, దాని గురించి తెలుసుకున్నాను ఫోన్ చేసి. అలాగమ్మా, ఇక్కడ మీ యొక్క లగ్నం సింహలగ్నం, సింహరాశి, నక్షత్రం వచ్చేసి మీది మఖా నక్షత్రం, 1వ పాదం. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. అయితే కుటుంబ రాహు, కంగారు పడద్దు, రవిలో రాహు ఉంది. ఇది అంటే ఈ నవంబర్ 13 వరకు ఉంటుంది. ఈ నవంబర్ 13 తర్వాత మీకు ఉద్యోగానికి అవకాశం ఉన్నది. ఈలోపు ప్రయత్నం చేయకుండా ఉండద్దు. ఏ చిన్న ఉద్యోగానికైనా సరే ప్రయత్నం చేస్తూ ఉండండి. నవంబర్ నాటికి అది మీకు ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతక రీత్యా
వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంది, కాబట్టి భయపడకండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారండి గుంటూరు నుండి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి ఓకే, తెలుసుకోవాలనుకుంటున్నాను. డీటెయిల్స్ ఇస్తారా అండి? 12/7/1983 అండి. 12/7/1983. అవునండి, ఉదయం 5:55. ఉదయం 5:55. ఎక్కడ జన్మించారు? నర్సరావుపేట అండి. నర్సరావుపేట. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది తెలుసుకుందామని. జాబ్ లేదా మీకు? జాబ్ పోయిందా? అసలు లేదు సార్. చేయట్లేదు? నేనే డిసెంబర్ లో మానేసి వచ్చాను సార్. అది ప్రాజెక్ట్ అయిపోయింది. మానేసి వచ్చారు, ఎందుకంటే జాతకంలో జాబ్ ఉండింది, మీరు మానేశారు. అవునవును గురుగారు. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. దీన్ని అనంత కాలసర్పదోషం అంటాం. ఈ అనంత కాలసర్పదోషం ఉన్నది కాబట్టి నేనేం చెప్తానంటే, మొగలి పువ్వులు దొరికినప్పుడు, అంటే మొగలి పువ్వులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి గురుగారు అంటే, మొగలి పువ్వుల యొక్క ఎసెన్స్ ఆయిల్ దొరుకుతుంది, దాన్ని మీరు కొనుక్కోండి. ఇంట్లో దీపం పెట్టే ప్రతిసారి ఆ దీపంలో 4-5 డ్రాపులు అంటే దీపంలో అంటే దీపం మీద కాదు, ఆ ఆయిల్లో 4-5 డ్రాపులు వేసి దీపం పెట్టడం చేయండి. ఎందుకంటే ఈ సర్పదోషానికి ఏదైతే యోగం, కాల సర్పయోగం ఉన్నదో, అనంతకాల సర్పయోగం ఏదైతే ఉందో, ఇది మిమ్మల్ని వదిలిపెట్టదు. ఏదో ఇప్పుడు మంచి ఉద్యోగం ఉన్నా కూడా ప్రాజెక్ట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకొకటి చూసుకోకుండా మానేయాల్సి వస్తుంది, లేదా ఇంకొకటి మెడబెట్టుకుని నెట్టేయాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది అనమాట. ఇది ఎందుకంటే ధనస్థానంలో ఇక్కడ చక్కగా చంద్రుడు ఉన్నాడు, పంచమంలో శని తన ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అందులో గురువు సప్తమాధిపతి అయి 6లో ఉండటం కొంచెం దోషం, అలాగే కేతు ఉండటం కూడా దోషం. లగ్నంలో లగ్నాధిపతి ఉన్నాడు, అది యోగమే. రవి బుధుల యోగంతో పాటు భద్రయోగం కూడా ఉన్నది. ప్రస్తుతం శుక్రమహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే, తప్పకుండా ఇది నేను చెప్పినట్టుగా మీ దోష పరిహారానికి పరిహారంగా చేసుకోండి, దానివల్ల మీకు మేలు జరుగుతుంది. అయితే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది గురుగారు? ఉద్యోగానికి ఇంకా సమయం ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ప్రయత్నం చేయండి. ఈ మే 17వ తారీఖు నుంచి అసలు వదలద్దనమాట, అక్టోబర్ వరకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా, నేను అంతకు పని చేశాను, నేను ఇంతకు పని చేశాను, ఇప్పుడు ఇది సరిపోదంటే అసలు రాదు. మీరు ఉన్న దాంట్లో ఉద్యోగం కావాలి, నేను చేయాలంటే దొరుకుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు నందిగామ నుండి శివపార్వతి గారు. శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, బాబు డీటెయిల్స్ ఇస్తారా అమ్మా? 2000 ఓకే, సెప్టెంబర్ 2వ తారీఖు. సెప్టెంబర్ 2వ తారీఖు. సమయం 5:45 సాయంకాలం. 5:45 సాయంకాలం. ఎక్కడ జన్మించారు? నందిగామ ఆయన? కాదండి, నల్గొండ జిల్లా తిరుమలగిరి అండి. నల్గొండ జిల్లాలో జన్మించారు. మీ బాబు గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబు కొంచెం ప్రయత్నిస్తున్నానులే కానీ ఎంతో వెనకడుగు వేస్తుందండి. ఓకే అమ్మా, ఇక్కడ మీ అబ్బాయి జాబ్ కోసం అడుగుతున్నారు మీరు. లగ్నం వచ్చేసి ఇక్కడ ఏంది కుంభలగ్నం, రాశి వచ్చేసి ఏంది తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం. దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మజాతకంలో 6వ ఇంట్లో కర్కాటకంలో ఉండిపోవటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ రేపు ఉద్యోగం వచ్చినా కూడా మనవాడు నిలబడలేకపోతాడు. దానికి కారణం ఏమిటంటే, నన్ను అలా అంటారా ఇలా అంటారా అన్నటువంటి ఒక ఆత్మాభిమానం అన్నటువంటిది, ఎంత చేసినా కూడా చేయించుకుంటారే తప్ప మనవాడికి కొంచెం ముందుకు వెళ్ళేదానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉద్యోగానికి మాత్రం నెక్స్ట్ జనవరి దాకా కొంచెం వేచి ఉండాలి. ఈలోపు ఏదన్నా కోర్సులు లాంటివి ఉంటే మాత్రం తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయమనండి. నెక్స్ట్ జనవరి తర్వాత అయితే అతనికి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉన్నది. గురుగారు అండి, ఇంకొకటి ఏంటంటే అక్షయ తృతీయ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలామంది పూజ చేస్తుంటారు. ఏంటి ఆ పూజా విధానం ఎలా ఉండాలి? పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? పూజా విధానం అనేది పక్కన పెట్టండి. బంగారాన్ని మన వాళ్ళు ఏంటంటే లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. నేను అందరికీ చెప్తాను, లక్ష్మీ స్వరూపం మన ఆరోగ్యము. ఆరోగ్యం అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా సంపాదించవచ్చు, కానీ నీ కాడ ఎంత సంపద ఉన్నా నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించలేవు. అష్టైశ్వర్యాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు, అంటే చాలా గొప్పదైన అర్థం అక్కడ. కాబట్టి లక్ష్మీ అంటే అర్థం అంటే అది. కాకపోతే విలువైనటువంటిది కాబట్టి దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే పవిత్రంగా చూడటం నేర్చుకోవటం వల్ల ఆ పవిత్రతను ఇంట్లో బిడ్డలకి అలవాటు చేయటం కోసం, వాళ్ళ యొక్క రేపటి రోజున ఇలాగే దాన్ని కంటిన్యూ చేయడం కోసం దానికి ఒక స్పెషల్గా ఇంట్లో తీసుకొచ్చి, ఇందాక కూడా చెప్పాను, మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మన వాళ్ళు భావిస్తూ ఆ లక్ష్మిని అంటే డబ్బుని అంటే లేదా బంగారాన్ని
లక్ష్మీ స్వరూపంగా వీళ్ళు భావించి ఆ లక్ష్మీదేవికి ఈ కాయిన్ అక్కడ పెట్టి కొనుక్కున్నటువంటిది వాళ్ళు తనకున్నటువంటి శక్తి మేర పూజ చేస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు 12:30కి అక్షయ తృతీయ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఉదయం 5:10, 5:40 నుంచి స్టార్ట్ అయ్యి 5:40కి అలా స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:40కి అలా అయిపోతుంది. ఈ లోపే ఎవరైనా ఏదైనా చేసుకోవాలంటే చేసుకోండి. ఓకే అండి, మనకు మక్తల్ నుంచి మరో కాలర్ ఉన్నారు, సవ్య బేగం. నమస్తే అమ్మా, మేడం ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎవరి గురించి లేదు మేడం, మీరు జాతకం గురించి అంటే ఇల్లు గురించి కూడా వాస్తు ఏమన్నా చెప్తారా మేడం? లేదమ్మా, వాస్తు గురించి కాదండి. ఇక్కడ వచ్చేసమ్మా ఇది లైవ్ కాబట్టి ఈ లైవ్కి సంబంధించినటువంటివి మాత్రమే అడగండి. అంటే జాతకాలకు సంబంధించి ఇప్పుడు ఇల్లు చూడకుండా ఇల్లు వాస్తు ఎలా చెప్తారు? వాస్తు అంటే ఏమిటంటే ఇంటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అది ఎలా కట్టుకున్నారో అవన్నీ చూసేది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన దాన్ని వాస్తు అనేవాళ్ళు. ఈ రోజున ఇది జాతకం అనేది ఏంటంటే నీకు ఏమిటి, ఏ సమస్య ఉంది, దానికి పరిష్కారం కోసం మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడికి కాల్ చేయండి. ఓకే అండి, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, మార్కాపురం నుండి పద్మాక్షి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు పవన్ సాత్విక్ గురించి అండి. ఓకే, డీటెయిల్స్ ఇస్తారా మీ బాబువి? 18వ తారీఖు ఓకే, 1వ నెల ఓకే, 2002. సమయం? సమయం అండి 12 మధ్యాహ్నం పూట అండి. 12. 12. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? బాబు ఎప్పుడు చూసినా హెల్త్ బాగాలేదు, చదువు సరిగ్గా చదవట్లేదండి. ఓకే, ఇక్కడ మీ అబ్బాయి యొక్క జన్మలగ్నం అమ్మ మేషలగ్నం, రాశి వచ్చేసి ఈయనది ఇక్కడ కుంభరాశి, నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ సంపూర్ణమైనటువంటి సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషం వలన ఇక్కడ జాతకంలో కర్కోటక కాల సర్పదోషం అంటాం. ఆ సర్పదోషం ఉన్నటువంటి అయితే విద్యాస్థానాధిపతి లాభంలో ఉన్నాడు, కంగారు పడకండి మీరు. ఈ అబ్బాయి జాతక రీత్యా ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, ఇది 2027 జనవరి దాకా ఉంటుందమ్మా. అప్పటి వరకు మనవాడు కొంచెం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఈ బుధ దశ మొదలైన తర్వాత అతని జాతకంలో బుద్ధి బలం బాగా పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, మారతాడు. కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకోండి. మీ అబ్బాయి యొక్క జాతకంలో ఏమంటామంటే ఈ యొక్క సర్పయోగం ఉండటం వల్ల, కుజదోషం ఉండటం వల్ల చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ అబ్బాయి చేత కొద్దిగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయించండి. అలాగే ఈ సర్పయోగానికి తప్పకుండా మొక్కొచ్చినటువంటి గింజల్ని పక్షులకు వేయించే ప్రయత్నం చేయండి. దానివల్ల అతని యొక్క బుద్ధి వికాసం తప్పకుండా కలుగుతుంది. ఎందుకు గింజలు వేయాలి అన్న ఆలోచన వస్తే తప్పకుండా ఆలోచన వస్తుంది, ఆలోచన ద్వారా. అయితే ఇది కొంచెం సమయం తీసుకుంటుంది. అంతవరకు మీరు ఓపికగా మీ వాడిని మరీ అందరితో పోలుస్తూ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఓకే అండి, నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అల్లుడుమా. ఓకే, డీటెయిల్స్ ఇస్తారా? 7/4/1998. 1998. ఉదయం తెల్లారు 4 గంటలకు. 4 గంటలకి. ఎక్కడ జన్మించారండి? కడపమ్మా. కడపలో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పెళ్లి ప్లస్ ఉద్యోగమ్మా. పెళ్లి ఉద్యోగం. ఓకే, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి స్వామి. అదేలే స్వామి, పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం చూసి. అట్లాగే లగ్నం వచ్చేసి కుంభ లగ్నం, ఈయనది వచ్చే కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి ఈయనది ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. జాతకంలో తక్షక కాల సర్పయోగం ఉన్నది. అంటే 7వ స్థానంలో రాహు, లగ్నకేతు. ఈ తక్షక కాల సర్పయోగం ఉండటం వల్ల ఇప్పుడు వివాహం అవ్వట్లేదని బాధపడ్డ వాళ్ళు చేసిన తర్వాత ఎందుకు చేసామరా అని బాధపడతారు. కాబట్టి వివాహం కానందుకు సంతోషపడండి ప్రస్తుతానికి. అయితే వివాహం అవదా గురువుగారు? అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి. మనవాడిని ఆనందంగా ఉండేవాడిని కొన్ని రోజులు. ఇకపోతే ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఉద్యోగం వస్తుంది. పరాక్రమ స్థానంలో కుజుడు దశమాధిపతి అయి తన సొంత ఇంట్లో ఉన్నందువల్ల తప్పక ఉద్యోగం దొరుకుతుంది. కానీ కాకపోతే అతను చేసే ప్రయత్న లోపంతో పాటుగా ఈ తక్షక కాల సర్పయోగం తనకున్నటువంటి ప్రతిదాన్ని మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఆపుతూ ఉంటుంది. మీకు దగ్గరలోనే మీకు ఒంటిమిట్టు ఉంది. రామాలయంలో వెళ్ళి అక్కడ రాముడికి దర్శనం చేయమని చెప్పండి. అలాగే రాముడికి ఇక్కడ జాతకరీత్యా నేనేం చెప్తానంటే ఇతన్ని ఆ ఉద్యోగం కోసం కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి రామాలయంలో, రాముడికి కదా, రామాలయంలో ఉన్నటువంటి ఆవుకి ఈ కందుల్ని ఉడకబెట్టి
దాన్ని బెల్లంతో దంచి ఒక 7 ముద్దలు తీసుకెళ్ళి ఆవుకు పెట్టమని చెప్పండి. అక్కడే పెట్టాలంటే అక్కడే పెట్టండి, దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఓకే గురుగారు, అక్షయ తృతీయకు సంబంధించి చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. అండ్ రేపు ఏ టాపిక్తో కలుద్దాం గురుగారు? ఈరోజు అందరికీ ఒకటి చెప్పను, పరశురామ జయంతి రేణుకామాతను పూజ చేసుకోమని చెప్పాను. అది చేయండి దయచేసి, చాలామందికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రేపటి రోజున అది మీ నమ్మకాన్ని బట్టి మీరు పాటించుకోండి. ఇంకా రేపు పోతే జాతకంలో ఇక్కడ మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, వివాహ దోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఒక ఓన్లీ మీకు అంతకుముందు కూడా చెప్పాను, కుజుడే దోషం ఇస్తాడా? కాదండి, చాలా గ్రహాలు, అన్ని గ్రహాలు కూడా పాపగ్రహాలుగా చెప్పబడిన ప్రతిదీ కూడా ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి 6, 8, 12 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వివాహ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయో మనం చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చూసారు కదా, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. రేపు వివాహం కాని వారికి కుజదోషం మాత్రమే ఉందనుకుంటాం, కాదు ఇంకా చాలా దోషాలు ఉన్నాయని గురుగారు చెప్తున్నారు. ఆ విషయాన్ని రేపటి అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి 10 TV.